ప్రకాష్ గారు, ఎక్కువ మంది తెలంగాణ విఫల ప్రయోగం అని ఎందుకని అంటున్నారు, సక్సెస్ఫుల్ స్టేట్ అని ఎందుకు అనుకోవట్లేదు? నేనైతే నా అనలేదండి. అంటే బతుకులు బాగుపడలేని ఇప్పుడు విజయరామారావు గారు అన్నారు, బొడిగ శోభ అన్నారు, కలకుట్ల రామారావు అన్నారు. నేనైతే సక్సెస్ఫుల్ స్టేట్ అనే అంటున్నా. ఇక్కడ మన మైనారిటీ ఒక్క కోణం చూడదండి. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళే. రమ్యక్క కావచ్చు, శోభక్క కావచ్చు. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగింది వాస్తవమే, కానీ ఇక్కడ ప్రకాష్ గారు, ఇక్కడ మా నలుగురు అన్యాయం కాదు. ప్రకాష్ గారు ప్లీజ్, మా ముగ్గురు నలుగురు అన్యాయం కాదు. అమరుల కుటుంబాలకు అన్యాయం జరిగింది, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, మొదటి నుంచి జెండా మోసిన వాళ్ళకి అన్యాయం జరిగింది. నేను అనేది ఒక నాకో ఇంకెవరికో గురించి 3-4 పేర్ల గురించి నేను మాట్లాడట్లేదు. దయచేసి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీ పేర్లు తీసుకున్నాను. తీసుకోవాలి, డెఫినెట్ గా. ఎందుకు తీసుకోరు? డెఫినెట్ గా మా కాంట్రిబ్యూషన్ ఉంది కదా, మీరు ఎప్పుడైనా తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటున్నారు, ఇన్ని రోజులు తీసుకోనే లేదు. వాళ్ళ గురించి చెప్పిండ్రు. ఇక మొత్తం వాళ్ళ నలుగురు తప్ప ఇంకెవరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళ వల్లనే వచ్చింది అని అంటే మొన్నటి వరకు మాట్లాడినారు. ఇప్పుడు మీకు కొన్ని వాస్తవాలు తెలిసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే మిమ్మల్ని ఏం తప్పుపట్టడం కాదు, మిమ్మల్ని తప్పుపట్టడం కాదు. నేను చైర్మన్ ఉన్నప్పుడు కూడా, చైర్మన్ గా నేనుండి ముఖ్యమంత్రి గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు, పునరాలోచించాలని చెప్పాను. ముఖ్యమంత్రి గారికి స్వయంగా లేఖలు ఇచ్చాను, మీడియాలో చెప్పాను. నేను ఎప్పుడు అట్లా రాజీ పడే వ్యక్తిని కాదు. కాకుంటే ఏంటంటే ఎవరి కాంట్రిబ్యూషన్ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తించాలా, వాళ్ళు చేసిన అన్యాయాలను కూడా చెప్పాలి, తప్పదు. కేసీఆర్ లో 2 కోణాలు చెప్పాను కదా. ఇప్పుడు కొన్ని అర్థం కావు భరత్ గారు. ఉదాహరణకు శోభక్ అన్నది, ఇప్పుడు ఎందుకు ఈ దొంగలందరినీ తీసుకొచ్చి ఇచ్చాడు అంటే ఆనాటి పరిస్థితి ఆమెకు తెలియదు. ఎందుకు ఇప్పుడు ఆమె గెలవడానికి కూడా అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో ఎట్లా శోభక్ గెలిచిందా కూడా ఆమె తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అక్కడ ప్రజల మద్దతు ఆమెకున్న తెలంగాణ వాదం ఉన్నది. కానీ ఎన్ని కాన్స్టిట్యున్సీలలో శోభకల ప్రజల మద్దతు వాళ్ళు ఉన్నారు? రోజు లెక్కలేస్తే 35-40 స్థానాలలో కూడా టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. అప్పటిదాకా ఏమనుకో కేసీఆర్ కాంగ్రెస్ తో కలుస్తున్నాము, ఇంకా పిసిసి ప్రెసిడెంట్ గా తనను నియమిస్తారు, ఇంకా తన నాయకత్వంలో కాంగ్రెస్ వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం అట్లా కలిసి గెలుద్దాం అనుకున్నాడు తప్ప ఆయన ఢిల్లీలోనే కాలం గడిపిండు తప్ప ఇక్కడికి వచ్చి ఆర్గనైజ్ చేసుకోలేదు. సడన్ గా లాస్ట్ మినిట్ లో వాళ్ళు మీరు ఒంటరిగా పోవచ్చు, మేము మీతో పొత్తు కలవట్లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో కట్ అవుతుంది మీ వాయిస్ విప్రకాష్ గారు. సిగ్నల్ ప్రాబ్లం. విప్రకాష్ గారు 63 సీట్లు వచ్చేటి కాదు కదా భరత్. హలో, చెప్పండి. ఇప్పుడు వినబడుతుంది. 63 సీట్లు, నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను. 63 సీట్లు వచ్చినాయి అంటే వాళ్ళందరినీ తీసుకోకుండా ఎట్లా వస్తాయి? రెండవది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిందంటే తెలుగుదేశంలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావు బలగాన్ని అంతా తీసుకొచ్చుకుంటేనే కదా. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని, ఇవన్నీ కొంచెం మన పొలిటికల్ గేమ్స్ అనేటి అర్థం కావు కొన్నిసార్లు. అవి బయటికి కేసీఆర్ కూడా అన్నాడు ఆ సందర్భంలో ఏంటంటే ఇది మాది ఇక ఉద్యోగ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ, అహోబిలం అటవేం పెట్టుకోలేదని అన్నాడు కదా. ఎందుకంటే ఆయనకు తెలుసు తన బలమేందో తెలుసు. అప్పటికే కోదండరామ్ గారు వాళ్ళంతా కాంగ్రెస్ కు కొంచెం అనుకూలంగా మారిండ్రు. కొంతమంది అప్పటికే టికెట్ కోసం ట్రై చేసి అక్కడ రాదని మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. ఇవన్నీ ఉంటాయి, రాజకీయాలలో ఎత్తుపల్లాలు ఉంటాయి. ఏ మాట కామాట చెప్పుకుందాం. కేసీఆర్ కాంట్రిబ్యూషన్ తెలంగాణకు ఉద్యమంలో గాని తెలంగాణ వచ్చిన తర్వాత గాని చాలా, కానీ ఆకాంక్షలు కొన్ని అట్లాగే ఉండిపోయినాయి. సంపూర్ణంగా న్యాయం చేయలేకపోయారు. అమరవీరుల కుటుంబాలకు కూడా అవుట్ ఆఫ్ ది వే వాళ్ళకు సహాయం చేయాల్సిన అవసరం ఉండే. చట్ట పరిధిలో ఎఫ్ఐఆర్లు ఉన్న కేసులకే ఆయన చేశాడు. బట్ 1200 మంది చనిపోతే 450-500 ఎఫ్ఐఆర్లు మాత్రమే నమోదైనాయి. మనం సందర్భాన్ని బట్టి మనం తప్పులను చర్చించుకోవచ్చు. ఆయన చేసిన మిగతా వాళ్ళు క్లెయిమ్ చేశారు. 600-700 మంది క్లెయిమ్ చేశారు అమరవీరులని, 1200 మంది అన్నారు కదా. క్లెయిమ్ చేసి సహాయం చేయని ఉందా సిచ్యువేషన్? లేవు. అంటే క్లెయిమ్ చేయడం అంటే వాళ్ళ తరఫున కొంతమంది వచ్చి అడిగారు తప్ప ఆ కుటుంబాలు మా కొడుకు తెలంగాణ కోసమే చనిపోయిందని చెప్పి వాళ్ళు అర్జీలు పెట్టుకుంటే వీళ్ళు రిజెక్ట్ చేసినాయి కొన్నే ఉన్నాయి. కేవలం
150-200 ఉంటాయి. వీళ్ళు కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక డిసిషన్ తీసుకోవాల్సి ఉండే. ఆ రోజుల్లో ఈ పత్రికలలో వచ్చిన కటింగ్స్ కావచ్చు, అక్కడ ఉన్న కొంతమంది ఐ విట్నెస్లు కావచ్చు. ఇప్పుడు మీకు తెలుసు ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ ఇవ్వడానికి జైళ్లలో ఉన్న వాళ్ళకే అర్హత అని మొదలు చెప్పారు. తర్వాత చెన్నమనేని రాజేశ్వరరావు లాంటి వాళ్ళతో కమిటీ వేసి మీరు సర్టిఫై చేస్తే చాలు వాళ్ళకి పెన్షన్ ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఆ ప్రయత్నం చేయలేకపోయాడు కేసీఆర్. కేవలం ఎఫ్ఐఆర్లు ఉన్న వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు లేఖలు పెట్టి చనిపోయిన వాళ్ళకే ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. ఆ రోజు నేను కూడా స్మితా సబర్వాల్ ఒక కేసు రిజెక్ట్ చేసినప్పుడు కొంచెం గొడవ కూడా చేశాను నేను. ఎందుకంటే మీకు చెప్తాను ఆ కేసు. తెలుగు టిఆర్ఎస్ కార్యకర్త ఆమె కొడుకు మా టీవీలో పనిచేసేవాడు, డ్రైవర్ గాను కెమెరామెన్ గాను. గుంటూరులో వాళ్ళు ట్రైన్ ట్రాక్ పక్కన షూటింగ్ చేస్తున్నారు. ఆ రాత్రిపూట అందరూ కూడా అక్కడ మందు తాగుతూ హరీష్ రావును, కేటీఆర్ ను, కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడుతూ ఏ ఆత్మహత్యలు జరగట్లేదు, అందరిని వీళ్ళే చంపేసి పడేస్తున్నారు అని చెప్పి ఘోరంగా మాట్లాడుతుంటే ఆ పిల్లవాడు అడ్డుదలిగాడు. అరే నువ్వు ఆఫ్టర్ ఆల్ కెమెరామెన్, నువ్వు మా దగ్గర వచ్చి మాట్లాడేవాడుగా, నీకు ధైర్యం ఉంటే నువ్వు జావురా పోయి అంటే వాడు ఆ కోపంతో పోయి ఎదురుగా రైలు వస్తుంటే పట్టాల మీద నిలబడ్డాడు, చనిపోయాడు. చనిపోతే అక్కడ కేసు పెడతామంటే అంబటి రాంబాబు ఉండి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తెలంగాణ కోసం చనిపోయండి అని పెట్టకండి అని చెప్పాడు. ఆంధ్రలో వచ్చి తెలంగాణ కోసం అది వాళ్ళు చెప్పింది, అంబటి రాంబాబు చెప్పిండా లేదా నాకు తెలియదు, బట్ తల్లి చెప్పింది ఆ మాట. అయితే ఎఫ్ఐఆర్ లో లేదు కాబట్టి ఆ పిల్లోడికి ఇవ్వలేదు. తల్లి టిఆర్ఎస్ నాయకురాలు, శోభకలాగానే చాలా ఫెరోషియస్ లీడరు, మంచి సింగరు. ఇక మేమందరం కూడా, నేను, కూటమి పురుషోత్తం గారు, చాలా మంది టిఆర్ఎస్ లో ఉన్న ముఖ్యులం అందరం కేసీఆర్ గారిని కలిసి ఇట్లాంటి కేసెస్ కన్సిడర్ చేయాలి, ఎందుకంటే ఆ పిల్లవాడి శవయాత్రలో గద్దర్ పాడమోశాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత అది వాళ్ళ ఆ పిల్లోడి తల్లికి ఇవ్వడం జరిగింది. బట్ ఇట్లా చాలా మంది నిజంగా తెలంగాణ కోసం చనిపోయినా ఎఫ్ఐఆర్ లేవని చెప్పి ఇవ్వకపోవడం అనేది తప్పు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారైనా ఆ కుటుంబాలకు న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఇవ్వాల్సిన అవసరం, బాధ్యత కూడా ఆయన మీద ఉంది. ఓకే ఓకే ఓకే